దాన్ని ఇలా వచ్చేది మీద అన్నిటి మీద నీళ్ళు జల్లి నివేదన పెట్టండి. ఓం భోర్భవస్సువః అక్కడ అమ్మవారి ఎదురుకుండా ఉన్న ప్రసాదాల మీద కూడా నీళ్ళు జల్లి నివేదన పెట్టండి. ఓం భోర్భవస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో శ్రీమహే ధియో యో నః ప్రచోదయాత్. సత్యనివర్తేన పరిసంఖ్యామి మహాకాళీ మహాలక్ష్మి మహా గురుర్వృక్ష ఆగ్రహ సత్యాదేవ మహావిద్యామోపయామి అమరవస్తు ఆరోగ్యమా అని చెప్పి అలా ఇస్తాను విధించండి ప్రధానం. ఓం వ్యక్తి ప్రసాదానికి మీద ఒకసారి నీళ్ళు జరగండి. మధ్య మధ్య కానీ సమర్పయామి అయిపోయిన తర్వాత సమర్పంతో కానీ ముఖంతో కానీ 3 సార్లు నీళ్ళు చూపించి ఆ ప్లేట్లో విడిచిపెట్టండి. మధ్య మధ్య కానీ సమర్పయామి వృక్షాలయామి అయిపోయిన తర్వాత ఒక తాంబూలం పెట్టి తీసుకోండి. తాంబూలం మాత్రం ఇది రామానుజ హేమ మణిగంట మా కానుకలు మొక్కలు వేసుకోవడమ్మా ముందు పెట్టా చేస్తారు మహాలక్ష్మి జగన్మాత ప్రసాదం చూపించండి. చీరాలా ఇచ్చే శైలజానంద ముక్త మహాజానంద అమృతమయానంద ఒకళ్ళు వచ్చారా అమ్మగారు నుంచి రాలే మా కానుకలు వేసుకోండి. అమ్మవారు ఆసనం నమస్కారం శ్రీ పరశురామ తల్లికి. స్తవాభిషేకర బలిజలపదేవత పాదోదకం పావనం శుభం శుభం. ఒకసారి ఒకసారి
బొలుసలమ్మదేవ్యే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి బొలుసలమ్మ నమోస్తుతే. తాడేపల్లి పట్టణపై ఇలవేలిపడినటువంటి బొలుసలమ్మ వారి యొక్క దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజుని అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేయడం జరిగింది. సుమారుగా 60 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద సేకరించవలసిందిగా మనం చేస్తున్నాము. స్వస్తి. జయ బొలుసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బొలుసలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు 5వ రోజు అయినటువంటి ఈ రోజున ధనలక్ష్మి అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఆలయం మొత్తం కూడా 60 లక్షల రూపాయల నగదుతో అలంకరించడం జరిగింది. కావున భక్తులు యావన మంది కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించి ఆలయ అలంకరణ కూడా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు రాబోయే రోజు బుధవారం నాడు కూడా సామూహిక సరస్వతీదేవి పూజలు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఆలయం వద్ద వచ్చి మీరు టోకెన్లు తీసుకుని బుధవారం పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్నప్రసాద వితరణకు కూడా భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క విశేషమైనటువంటి రోజుల్ని అమ్మవారి సన్నిధిలో మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మీరు అన్నదానం చేయాలనుకుంటే కనుక ఆలయ ఈవో గారిని కానీ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారిని కలిసి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై బొలుసలమ్మ తల్లి.